హాయ్ అండి. ఈరోజు మన టేస్టీ రెసిపీ మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి. నేను ఒక మీడియం సైజ్ మామిడికాయ తీసుకున్నాను. దానికి తగ్గట్టుగానే ఏవేవి ఎంత క్వాంటిటీ వేయాలో మీకు చూపిస్తూ వేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడికాయ ముక్కలను అందులో వేసుకోవాలి. నెక్స్ట్ 6-7 చిన్నులపై రెబ్బలను పైన తోలు తీసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం, ముప్పావు టీ స్పూన్ ఆవపొడి, ముప్పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ఆవాలను మెంతులను దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక స్టవ్ ఆపేయాలి. నూనె పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలలో వేసుకొని కలుపుకోవాలి. నూనె వేడిగా ఉంటే పచ్చడి పాడైపోతుంది. నూనె వేసి కలుపుకున్నాక ఈ పచ్చడిని ఒక రోజంతా అలాగే పక్కన పెట్టాలి. ఈ పచ్చడికి ఆయిల్ తక్కువే పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ డే పచ్చడి ఎలా ఉందో చూద్దాం. కొంచెం ఆయిల్ వేసిన నూనె అంతా పైకి తేలాడుతూ గుజ్జు గుజ్జుగా ఉంది చూడండి. ఇప్పుడే ఉప్పు అవి సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోండి. దీన్ని ఒక గ్లాస్ సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. బయట ఉంటే ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.